తెలుగునవ్ వార్తా వీక్షకకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో రాచుకున్న రాజకీయ చిచ్చుపై కొత్త చర్చ మొదలైంది. కవిత, హరీష్ రావు మధ్య విభేదాలు ఈనాటివి కావని, వాటి మూలాలు దశాబ్దాల క్రితమే ఉన్నాయంటూ కేసీఆర్ సన్నిహితుడు గద్దె ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. ఈ వివాదానికి పరిష్కారం కేసీఆర్ భార్య శోభ జోక్యంతోనే సాధ్యమని ఆయన చెప్పడం గమనార్హం. ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత తన తండ్రి కేసీఆర్కు చెడ్డ పేరు రావడానికి హరీష్ రావే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఈ దుమారానికి తెరలేపింది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు గందరగోళంలో పడగా కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లండన్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజీలోని కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 5న లండన్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర గడుస్తున్న ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నల్గొండలో గణేష్ నవరాత్రి ఉత్సవాల వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ పాతబస్తీలోని 1వ నంబర్ వినాయకుడి మండపం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పవిత్రమైన పండుగ వేదికపై మంత్రి రాజకీయ ప్రసంగాలు చేయడం ఏంటని కోమటిరెడ్డిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య మాటకు మాట పెరిగి తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. సింగరేణి కల్రేస్ కంపెనీ లిమిటెడ్కు చెందిన 4 బొగ్గు గనులు జాతీయ స్థాయిలో 5 స్టార్ రేటింగ్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈ అవార్డులు 2025 సెప్టెంబర్ 4న ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి చైర్మన్ ఎండిఎన్ బలరాం స్వీకరించారు. అయితే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా అత్యుత్తమ గనులను ఎంపిక చేసి ఈ రేటింగ్లను ప్రకటిస్తుంది. ఇక ఈ ఏడాది రామగుండం 3 ఏరియాల్లోని ఆర్జీఓసి 1 ఎక్స్టెన్షన్, ఇల్లందు ఏరియా JK5 ఓసి, శ్రీరాంపురం ఏరియా RK6 భూగర్భ గని, శ్రీరాంపురం ఏరియా RK న్యూటన్ గనులు అవార్డులు పొందిన గనులు. ఈ గనులు ఉత్పత్తి, సాంకేతికత, పర్యావరణ హిత చర్యలు, కార్మిక సంక్షేమం, రక్షణ చర్యలు, నిర్వహణ వంటి 84 అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలను సాధించాయి. అలాగే 100 మార్కులకు 91 కంటే ఎక్కువ మార్కులు పొందాయి. అదనంగా సింగరేణికి చెందిన 14 గనులు 5 స్టార్ రేటింగ్ అంటే 80 నుండి 90 మార్కులు పొందాయి. ఇక 20 గనులు 3 స్టార్ రేటింగ్ను పొందాయి. కాగా ఈ విజయం సింగరేణి చరిత్రలో అరుదని చెప్పాలి. ఈ అవార్డులు సాధించడం అధికారులు, కార్మికుల కృషి, అంకిత భావానికి నిదర్శనమని ఈ సందర్భంగా సీఎండి బలరాం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 5ను పురస్కరించుకొని టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిలో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, కానీ ప్రైవేట్ పాఠశాలలు 11,000 ఉంటే వాటిల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. దీనికి కారణమైతే సీఎంగా నేనయ్యి ఉండాలి లేదా మీరయ్యి ఉండాలి అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పిల్లలకు సరైన నమ్మకం కల్పించే పనులు తెలంగాణ ప్రభుత్వం చేయకపోయినా ఉండాలి, లేదంటే అవన్నీ అమలు చేయడంలో ఉపాధ్యాయులు ఆలస్యం అయి ఉండాలి అన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు నడిపించడం మనందరి బాధ్యత అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ నేడు హస్తినాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం అండగా నిలవాలని లోకేష్ ప్రధానిని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొత్త పరిశ్రమ స్థాపనకు చేయూత ఇవ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి సెమీకండక్టర్ యూనిట్లను మంజూరు చేసినందుకు ఆయన ప్రధానమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విద్యా రంగాల్లో తాము చేపడుతున్న సంస్కరణల గురించి ప్రధానికి వివరించిన లోకేష్ ఉన్నత విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కేంద్రం మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2309 విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద 217.10 కోట్ల నిధులను విడుదల చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి అదనంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద మరో 696 కొత్త భవనాల నిర్మాణానికి కూడా అనుమతి లభించింది. ప్రతి హెల్త్ క్లినిక్ యూనిట్ నిర్మాణానికి మొత్తం 55 లక్షల ఖర్చు చేయనున్నారు. ఇందులో భవన నిర్మాణం కోసం 42 లక్షలు కేటాయించగా పహారీ గోడ, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం మరో 13 లక్షలు వినియోగించనున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర కలకలం రేగింది. నగరానికి మానవ బాంబును పంపించామని, భారీగా పేలుళ్లతో ముంబైని కుదిపేస్తామని దుండగులు బెదిరింపు మెయిల్ పంపించారు. లష్కరే జిహాద్ అనే ఖాతా నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు ఈ సందేశం వచ్చింది. నగరంలో హై అలర్ట్ ప్రకటించి సోదాలు చేపట్టారు. నగరంలో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. బాంబు నిర్వహణ బృందాలు డాగ్ స్క్వాడ్లతో సోదాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే సమాచారం అందించాలని ముంబైకర్లకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యమైందని, ఇలాంటి సమయంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ స్వరూపంలో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలపై ఆమె మాట్లాడారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించేందుకు జీఎస్టీ విధానాల్లో ఈ సవరణలు చేసినట్లు తెలిపారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ మంచి ఆలోచనే కానీ ఆచరణలో అది సాధ్యం కాదని అన్నారు. అభివృద్ధిలో వైవిధ్యాలు ఉన్నప్పుడు ఏకరూపం జీఎస్టీ రేట్లను అమలు చేయడం అన్యాయం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మెర్సిడీస్ బెంజ్ కార్, హవాయి చెప్పులకు ఒకే పన్ను రేటు విధించగలమా అన్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితి వైవిధ్యకరంగా ఉందని, అభివృద్ధి చెందిన రంగాలు అధిక పన్నులను కట్టగలుగుతున్నాయని, అభివృద్ధి చెందిన రంగాలకు అది భారం అవుతుందని తెలిపారు. ఒకవేళ భారత్ అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చెందితే అప్పుడు ఒకే పన్ను విధానం సాధ్యమవుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తనను తాను గొప్ప శాంతిదూతగా అభివర్ణించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాత వ్యాఖ్యలను తానే సవరించుకున్నారు. తాను 7 దేశాల మధ్య యుద్ధాలను ఆపానని గతంలో పదే పదే చెప్పుకున్న ఆయన తాజాగా ఆ సంఖ్యను 3కు తగ్గించారు. వైట్ హౌస్లో టెక్నాలజీ సంస్థ అధినేతలకు ఇచ్చిన విందు సందర్భంగా ట్రంప్ ఈ కొత్త ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళ్తే వైట్ హౌస్లో టెక్ కంపెనీల సీఈఓలతో సమావేశమైన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగిస్తారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ, మీకు తెలుసా, నేను ఇప్పటి వరకు 3 యుద్ధాలను ఆపాను అని ట్రంప్ పేర్కొన్నారు. 3 దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్న దేశాల మధ్య తాను శాంతిని నెలకొల్పానని, అది అసాధ్యమని చాలామంది చెప్పినా తాను చేసి చూపించానని అన్నారు. అయితే ఆ 3 యుద్ధాలు ఏవనే విషయం మాత్రం ఆయన స్పష్టత చేయలేదు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం క్లిష్టంగా మారినప్పటికీ దాన్ని కూడా తాను ఖచ్చితంగా ఆపుతానని ధీమా వ్యక్తం చేశారు. భారత్, చైనాలపై ఒత్తిడి తెచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శించారు. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను నడిపే దేశాల నేతపై వలసవాద కాలం నాటి వ్యూహాలను ప్రయోగించాలని చూడటం తగదని అన్నారు. భాగస్వాములతో వ్యవహరించాల్సిన తీరు అది కాదని తెలిపారు. చైనా ఆయుధ ప్రదర్శనను వీక్షించడానికి బీజింగ్కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ చైనాలు రెండు జనాభా పరంగా పెద్ద దేశాలని, వాటికి రాజకీయ వ్యవస్థలు, సొంత చట్టాలు ఉన్నాయని, శిక్షిస్తామంటూ అలాంటి పెద్ద దేశాలకు చెప్పముందు వాటిని ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది ఆలోచించాలని హితం పలికారు. తమ చరిత్రలో క్లిష్ట సమయాలను దాటి అలాంటి దేశాలు ఎలా స్పందిస్తాయనేది గమనంలో తీసుకోవాలని హెచ్చరించారు. సార్వభౌమత్వంపై దాడికి దిగిన వలసదారులతో దీర్ఘకాలం పోరాడిన చరిత్ర ఈ దేశాలకు ఉందని, వీటిలో ఏ దేశం నేత అయినా బలహీనంగా ఉంటే వారి రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుందని అన్నారు. ఆ అంశం వారి వ్యవహార శైలిపై ప్రభావం చూపుతుందని, ఈ దేశాలు వాటి నేతలపై ట్రంప్కు అవగాహన లేకపోవచ్చని పుతిన్ చురుకలు అంటించారు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ, తెలంగాణ గుండె చప్పుడు.